ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతగా రెనోవా ఆసుపత్రి మరియు సన్ డెంటల్ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు దంత పరీక్షల కార్యక్రమం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఉచిత శిబిరాలు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో వైద్యులు సరికొత్త సాంకేతికత గురించి వివరించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా ముఖాన్ని స్కాన్ చేసి శరీరంలోని ఆరోగ్య సమస్యలను గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సాంకేతికత ద్వారా చికిత్స వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటు త్వరలో మరింత అందుబాటులోకి రానుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ నేత రామచంద్ర మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, నాటి నుంచి నేటి వరకు పార్టీ నిరంతరం ప్రజాసేవలోనే ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు రామచందర్కి బీపీ పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ మరియు దంత సంబంధిత పరీక్షలు నిర్వహించారు. సుమారు 100 మంది బాధితులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రెనోవా ఆసుపత్రి వైద్య బృందం మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయిపోయింది. పైకి రావాలమ్మా, వైర్ పైకి రావాలి. వచ్చే నేను కెమెరా 360 డిగ్రీ ఉంటాయి. కనెక్ట్ చేసి లోగో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలని. మరి 47 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దేశంలో ఒక మంచి శక్తిశాలి పార్టీగా 21 రాష్ట్రాల్లో అధికారంతో 3 సార్లు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడము, లక్షలాది మంది, కోట్లాది మంది కార్యకర్తలు, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఈ యొక్క పార్టీ ఉన్నది. ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినం నాడు భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకు పోయి దక్షిణాది కూడా తెలంగాణలో, అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా అధికారంలో వచ్చి మొత్తం దేశంలో ఉన్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి నరేంద్ర మోదీ గారి ఆలోచన సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఉందో ఆ ఒక సూత్రాన్ని ప్రజల్లో తీసుకుపోయి వికసిత భారత్ రేపు మనం అడుగులేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు భావిస్తా ఉంది.